తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ మండలం రామలింగాపురం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఓ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాలికపై అదే గ్రామానికి చెందిన నరేష్, గణేష్ అనే ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడి వీడియోలు తీసి యువతిని బ్లాక్మెయిల్ చేశారు. ఈ విషయంపై బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు గూడూరు రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ నిందితుల్లో ఒకరు ప్రేమ పేరుతో బాలికకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడని అన్నారు. కోర్టులో హాజరుపరిచి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. వీడు ముద్దాయి అనేవాడు ఫస్ట్ ఒకడు ఏవన్ను ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి నమ్మమరుగుతాడు. అమ్మాయిని ఫిజికల్గా ఎంగేజ్ చేస్తాడు యాక్చువల్గా. తర్వాత మళ్ళీ వాడు మ్యారేజ్ అడిగిద్దే అనే ఉద్దేశంతో వాడిని పిలిపించుకొని వాడు వరుస కూడా కాదు ఆ అమ్మాయితో మళ్ళీ ఎంగేజ్ చేపిస్తాడు. దాన్ని వీడియో తీసుకుంటాడు. వాడు నరేష్, వాడు గణేష్ అనేవాడు. కానీ సొసైటీలో ఆ విషయంలో అమ్మాయికి ఏమైందంటే తల్లి వేరే ఊరిలో కూలి పని చేస్తూ ఉంటుంది, తండ్రి కూడా వేరే ఊరిలో ఉంటాడు. ఈ అమ్మాయి మేనమామ దగ్గర అమ్మమ్మ గారి ఇంట్లో ఉంటుంది, కానీ అంత కంట్రోల్ లేదు. ఆ పిల్లకి అవకాశం కూడా ఏర్పడింది. వీళ్ళు మోసం చేయటం, ఆ మోసంలో మా అమ్మాయి ట్రాప్లో పడిపోవడం జరిగింది. కానీ ఒక మైనర్ గారిని ఈ విధంగా చేస్తే ఈ కుర్రవాళ్ళ జీవితాలు కూడా 20 years పనిష్మెంట్ గ్యారెంటీ. దీంట్లో ఇన్వెస్టిగేషన్ మా ఎస్పీ గారు ఆదేశాల ప్రకారం దీంట్లో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ కూడా తీసుకుంటున్నాము. సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రకారం కూడా చూసుకుంటే దీంట్లో 20 years తక్కువ పడదు. వారి జీవితాలు ఈ వయసులో వాళ్ళు సుమారుగా 21 years 22 years ఉన్నాయి వాళ్ళ మగపిల్లలకి. 20 years పడిందంటే వాళ్ళ జీవితాలు 20 years పోతే ఇంక వాళ్ళ జీవితం ఏముండదు ఆడ. కానీ వ్యవస్థలో కూడా తల్లిదండ్రులు కూడా కొంచెం వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మన సాంప్రదాయబద్ధంగా మన సొసైటీ వాల్యూస్లో ఏమి కాపాడుతున్నాం అనేది కూడా మనం చూసుకోవాలి. తల్లిదండ్రులు పాశ్చాత్య సంస్కృతి ప్రకారం కొంతమంది ఫాలో అవుతూ ఎంత విశృంఖలత్వంగా ఉన్నారు, సొసైటీ ఏ విధంగా పోతున్నారు అనేది కూడా దీనికి ఒక ఉదాహరణ. ఇలాంటివి చూసుకొని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ జాగ్రత్తగా పరుచుకోవాలా, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. తర్వాత మీరు బాధపడి పోలీస్ స్టేషన్కి వచ్చి అందరూ ఏడుస్తూ ఉంటారు, ఆవిడని జైలుకి పంపించద్దు, మా ఆవిడ తప్పు అయిపోయింది సార్, క్షమించండి, ఫస్ట్ తప్పు అయిపోయింది, కేసు లేకుండా చేయండి అని రిక్వెస్ట్ చేస్తారు మమ్మల్ని. ఇది మా చేతుల్లో ఉండదు. చట్టం పని చేసకపోదు కాబట్టి వాళ్ళ జీవితాన్ని పౌరు చేసుకోవడానికి పెద్దలకు కూడా ఒక సలహా ఏంటంటే కొంచెం ఎవరైనా తప్పు చేస్తుంటే కొంచెం మందలించండి, లేదా పోలీసు వాళ్ళు తెలియపరచండి. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో లేదని మీరే అంటున్నారు. పిల్లవాళ్ళు కుర్రవాళ్ళు ఈ మధ్యకాలంలో జుట్లు పెంచుకొని వాళ్ళు చేసే రౌడీజం కానీ వాళ్ళు చేసే ఫీట్లు కానీ చాలా అకృత్యాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దానికి చట్టంలో కూడా కొంత మార్పు ఉంటే మేము కొంచెం పనిష్మెంట్ ఇవ్వడానికి బాగుంటుంది. ఎందుకంటే మేము ఇచ్చేది పనిష్మెంట్ నోటీసులు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళ 7 yearsలో పని కొంచెం దానివల్ల కూడా కొంచెం ఫ్రీ అవుతుంది. కానీ అయినా కానీ ఏం ఆపకుండా చట్ట ప్రకారం ఎవిడెన్స్ తీసుకొని టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకొని డైరెక్ట్గా శిక్షలు ఇప్పించేటట్టుగా ప్రయత్నం చేస్తాము. ఈ కేసు విషయంలో మా ఎస్పీ గారు చాలా సీరియస్గా తీసుకొని తిరుపతి ఎస్పీ గారు ఎట్టి పరిస్థితుల్లో శిక్ష పడాలన్న ఉద్దేశంతో మేము రిపోర్ట్ తయారు చేస్తున్నాము. మీరు గ్యారెంటీగా పనిష్మెంట్ ఇచ్చేటట్టు చేస్తాం, ఈ పిల్లలకు న్యాయం చేస్తాం. తిరుపతి జిల్లా గూడూరులోని రాజా వీధిలో ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా దేవస్థానాన్ని విద్యుత్ దీప కాంతులతో సుందరంగా అలంకరించారు. స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామి చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. అలాగే స్వామికి పల్లకీ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో గత 5 ఏళ్లలో అరాచక పాలన ఏర్పడి తర్వాత వైసీపీ నాయకులు చేసిన అక్రమాలపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏలూరు కలెక్టరేట్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో సబ్సిడీల పేరుతో తీసుకున్న ట్రాక్టర్లు, వరికోత మిషన్లు, అనేక వ్యవసాయ యంత్రాలను దుర్వినియోగం చేశారని అన్నారు. విలువైన యంత్రాలను దుర్వినియోగం చేసిన వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. గోదావరికి కృష్ణాకి చివరి ప్రాంతం థైలాండ్ ప్రాంతం మా నియోజకవర్గం రావటం, మరి వీడితో కిక్కర్స్తో రకరకాల గడ్డి జాతితో కాలువలో మరి ప్రవాహానికి అనుకూలంగా లేని పరిస్థితులు ఉన్నాయి. తక్షణమే 24 గంటల్లో చర్య చేపట్టి చివరి భూముల దాకా కూడా నార్మల్గా నీళ్ళించడానికి ఇది రైతు ప్రభుత్వం, రైతుల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం, తప్పనిసరిగా ఇప్పించి తీరుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తాం. రైతు భరోసా ట్రాక్టర్ల విషయం 22 ట్రాక్టర్లు, వరికోత యంత్రాలు, కల్టివేటర్సు, ఫుల్ వీల్సు, రోటావేటర్సు, పట్లర్లు, వివిధ రకాల యంత్ర సామాగ్రిని 40% ప్రభుత్వ నిధులతో, 10% గ్రూపు యొక్క కాంట్రిబ్యూషన్తో, 50% సహకార బ్యాంక్ యొక్క ఆర్థిక సహాయంతో ఇవ్వటం జరిగింది. ఈ గ్రూపులో ఉన్నటువంటి గ్రూపు సభ్యులు వ్యవసాయం చేసుకుంటంతో పాటు ఆ ఊర్లో ఉన్నటువంటి చిన్న సాగు చేసేటువంటి రైతులకి అద్దె ప్రాతిపదికమున తక్కువ ఖర్చుతో సాగు చేయాల్సినటువంటి పరికరాల్ని వీళ్ళ సొత్తులాగా జగనేదో వీళ్ళకి సొంతంగా ఇచ్చినట్లు ఇప్పుడు దాకా బిల్డప్ కొట్టారు. ఎవడికి 1 ఎకరం కూడా దున్నలా, ఎవడికి సాగులో పెట్టలా. వాటిని రకరకాలుగా వాళ్ళకి ఏ స్టైల్లో కావాలో ఇవన్నీ కూడా రకరకాల జరిగినాయి. వాటి మీద పూర్తి స్థాయిలో డిపార్ట్మెంట్ల పరంగా ఎంక్వైరీ చేపిస్తున్నాం. అన్ని బళ్ళ మీద కూడా ఇవి ప్రభుత్వ బళ్ళని, దీనికి ఇంత డబ్బు గవర్నమెంట్ ఉచితంగా ఇచ్చిందని, ఇది రైతుల కోసమే ఉపయోగించాలని, వీటిని మీ సొంత పనులు చేసుకున్న తర్వాత కస్టమైజేషన్ సెంటర్లో పెట్టాలని, ఆ ఊళ్ళో ఉన్నటువంటి గ్రామ అగ్రికల్చర్ ఆఫీసర్ కంట్రోల్లో నడవాలని, దానికి ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలని, అవన్నీ గైడ్లైన్స్ ఉన్నాయి. వాటన్నిటిని జగన్ అన్న కంపెనీ తొంగలోకి తొక్కేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ తాలూకా పాత ప్రజాప్రతినిధులు, వాళ్ళ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదో సొంతంగా కొనుక్కున్నట్టుగా మళ్ళీ ఊళ్ళో బిల్డప్, కలరింగ్లు, అదంతా 40% రైతుల కోసం ఆ గ్రామంలో కస్టమైజేషన్ కోసం ఐఆర్ సెంటర్కి ఇచ్చారు. అది అనంతపురంలోని హెచ్ఎల్సీ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయం వద్ద వైఎస్ జగన్ చిత్రపటానికి చెప్పులు దండ వేసి టీడీపీ తెలుగు మహిళలు నిరసన వ్యక్తం చేశారు. ప్రజల సొమ్ముతో విలాసవంతమైన భవనాలు కట్టుకుని జగన్ ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. పేదల టిట్కో ఇళ్లను కట్టకుండా వైసీపీ కార్యాలయాలను కట్టిన జగన్పై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు చైర్పర్సన్ నీతా అంబానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె కాశీ విశ్వేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల వివాహ ఆహ్వాన పత్రాన్ని శివాలయంలో అందజేశారు. దైవ దర్శనం తర్వాత ఆమె స్థానికులతో ముచ్చటించారు. ఓ చాట్ దుకాణం దగ్గర ఆగి అక్కడ చాట్ ఆర్డర్ చేశారు. దుకాణదారులతో ముచ్చటిస్తూ చాట్ ఆస్వాదించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఏ పాలక్ చాట్ హై అని దుకాణదారుల్లో ఒకరు ఆమె మాట్లాడడం వీడియోలో కనిపిస్తోంది. గులాబీ రంగు బెనారసీ చీరలో నీతా అంబానీ అందంగా కనిపించారు. ఆమె వజ్రాల నెక్లెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రోడ్డు పక్కన ఆమెను చూసి స్థానికులు షాక్ కు గురయ్యారు. ఆమె సింప్లిసిటీని మెచ్చుకున్నారు.
साल के बाद आई हूँ और यहाँ का बदलाव और विकास देखकर मुझे बहुत खुशी हो रही है। ये कॉरिडोर जो काशी विश्वनाथ कॉरिडोर है और नमो घाट है और जो सोलर एनर्जी है यहाँ और स्वच्छता, ये सब देखकर बहुत खुशी हो रही है। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజా సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు నిరంతర కృషి. సమస్యలు వివరించేందుకు వచ్చిన ప్రజలను చూసి కాన్వాయ్ ఆపిన బాబు. నిరుద్యోగులను వైసీపీ ప్రభుత్వం దగా చేసిందన్న మంత్రి పాదసారథి. మెగా డిఎస్సీతో 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నట్టు వెల్లడి. మాజీ సీఎం జగన్ కడప జిల్లా పర్యటనపై టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డి సెటైర్లు. అధికారంలో ఉన్నప్పుడు ఈ జిల్లాకు ఏం చేశారో చెప్పాలంటూ డిమాండ్. గూడూరులోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. చంద్రప్రభ వాహనంపై స్వామి ప్రత్యేక దర్శనం. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.